ఆపరేషన్ సింధూర్ ఒకవేళ మనని యుద్ధానికి వెళ్తే మీరు ఎంతమంది వస్తారో కామెంట్ చేయండి చూద్దాం. నేనైతే ఇప్పుడే రెడీ. అయితే ఫల్గామ్ ఇన్సిడెంట్ కి రివెంజ్ గా మన ఇండియన్ ఫోర్సెస్ పాకిస్తాన్ లో ఉన్న 9 టెర్రరిస్ట్ బేసెస్ ని నామరూపం లేకుండా చేసినాయి. డైరెక్ట్ టార్గెట్ చేసి ఓన్లీ బిల్డింగ్స్ ని బ్లాస్ట్ చేసిర్రు. అండ్ ఆ అటాక్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు చాలా మంది చచ్చిపోయారు. ఇంకొకడో ఇద్దరు కొంతమంది తప్పించుకున్నారు. అండ్ మన అందరం కలిసి దివాళీ సెలబ్రేషన్స్ ఇచ్చినాం పాకిస్తాన్ కి. మన పీపుల్ ని చంపినందుకు రివెంజ్ తీసుకున్నాం. మన ఉమెన్స్ బొట్టు చెరిపేసిన దానికి ఆపరేషన్ సింధు అనే పేరుతో వాళ్ళందరినీ ఖతం చేసేసింది. అండ్ ఆ అటాక్ డీటెయిల్స్ చెప్పడానికి ఉమెన్ ఆఫీసర్ తో ప్రెస్ మీట్ చెప్పించడం చూడు, అది పర్ఫెక్ట్ రిప్లై ఆ పాకిస్తాన్ వాళ్ళకి. ఆ టెర్రరిస్ట్ అన్నగా పోయి మోడీకి చెప్పుకోమాటే దానికి రిప్లై గానే ఉమెన్ ఆఫీసర్ తోటి అటాక్ గురించి చెప్పించారు, అది వేరే లెవెల్. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే మన మోడీ గారు ఓన్లీ టెర్రరిస్ట్ వాళ్ళ మీదనే అటాక్ చేయమన్నారు. వితౌట్ ఒక్క పర్సన్ కూడా ఒక్క ఇంజరీ కాలే. అది మన సంస్కారం. ఓన్లీ హాని చేసిన వాళ్ళకి హాని చేయదు. వితౌట్ వాళ్ళు మనకు సంబంధం లేదు. మనకు హాని చేద్దామని చూసిరంటే కథమే. ఇక యాజ్ యూజువల్ అంటారు ఎట్లా పాకిస్తాన్ వాళ్ళు అసలు మంచి మనుషులు, వాళ్ళు టెర్రరిస్ట్లే కాదు, వాళ్ళని వట్టిగా చంపిరని అంటారు. ఇక చెప్పమంటే పాకిస్తాన్ వాళ్ళు అంత మంచి వాళ్ళు టెర్రరిస్ట్లే ఉండరు ఇక్కడ అంటారు. ఇక మనకు తెలియదు టెర్రరిస్ట్ ఎవరో ఏందని. ఇక ఇట్లా ఆపరేషన్ సింధూర్ అనేది మొత్తం టెర్రరిస్ట్ బేసెస్ అన్ని బ్లాస్ట్ చేసారు. టెర్రరిస్ట్ చాలా మంది అనిపారు. అయితే జరిగిన తర్వాత మన ఇండియాలో మోక్ డ్రిల్స్ చేపించారు. ఆ మోక్ డ్రిల్స్ ఏంటి అంటే మనం ఒకవేళ అటాక్ జరిగితే ఎట్లా సర్వైవ్ కావాలి, ఏమేమి తీసుకోవాలి ప్రికాషన్స్, ఎలాంటి సేఫ్ ప్లేస్ లకు పోవాలి, ఏం చేయాలనేది చెప్తారు. అదే మోక్ డ్రిల్. ఇక ఆపరేషన్ సింధూర్ జరిగిన 24 అవర్స్ తర్వాత పాక్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉండే ఒక పౌంచి అనే ప్లేస్ ని మొత్తం ధ్వంసం చేసిరు. ఆ పాకిస్తాన్ వాళ్ళ గురించి తెలిసిందేనా, ఫేస్ టు ఫేస్ ఫైట్ కి రారు. మన ఆర్మీ తోటి ఫైట్ చేసే దమ్మే లేదు. సో మన ఆర్మీని ఫేస్ చేయలేక మన సివిలియన్స్ మీద అటాక్ చేసిరు. బిల్డింగ్స్ ని మొత్తం బాంబులతో, బస్సులను గన్ ఫైరింగ్ తో మొత్తం అటాక్ చేసిరు. దాదాపు 15 మంది దాకా చనిపోయారు. 50 మందికి పైగా ఇంజూరీ ఉన్నారు. దానిలో కొంతమంది ఇంకా క్రిటికల్ ఉన్నారు. వాళ్ళకి మన ఆర్మీ తోటి ఫైట్ చేసే దమ్ము లేక సివిలియన్స్ అటాక్ చేస్తారు అంతే. కానీ మన ఇండియా ఊకోదు. ఇది మాత్రం దీనికి డబుల్ రివెంజ్ ఇస్తుంది. ఇక ఈ అటాక్స్ మాత్రం ఆగాయి. చూద్దాం ఇక మన ఇండియా ఎట్లా అటాక్ చేస్తారు. ఇక ఈ అటాక్స్ ఆగపోక ఇట్లనే ఫైట్లు కంటిన్యూ అయ్యారు అనుకో, వరల్డ్ వార్ 3 మాత్రం పక్కా. అప్పుడు మనని యుద్ధానికి వెళ్తారు. ఎంతమంది వస్తారో కామెంట్ చేయరు. నేనైతే ఇప్పుడు కూడా రెడీ పోనీ. చూద్దాం మరి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పౌంచికి అటాక్ జరిగిన దానికి రివెంజ్ ఏ అటాక్ చేస్తారు. మన ఇండియా మాత్రం ఊకోదు. మన మోడీ గారి గురించి తెలిసిందే. దీనికి డబుల్ త్రిపుల్ గా అటాక్ చేస్తారు. ఒకవేళ పిఎం మోడీ గారికి ఇట్లా అనుకున్నారు అనుకో, పాకిస్తాన్ మ్యాపుల్నే ఉండదు. మరి చూడాలి నెక్స్ట్ అటాక్ ఏం ప్లాన్ చేస్తారు మన ఇండియా. ఆ అటాక్ జరిగిన తర్వాత వీడియో పెడతా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో వెంటనే వస్తుంది. జై హింద్.